దేవుడి పరిశుద్ధమైన నామములు కూడొచ్చిన మీ అందరికీ నామాలు చెల్లిస్తున్నాం. మనందరినీ దేవునికి మమ్మల్ని నుంచుని మనందరిని ప్రేమతో ఆహ్వానించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం మన దేవుడి సన్నిధి అంటే మనం చాలా జాగ్రత్తగా మనం, ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉండాలని గుర్తించి ఆయనలో ఉన్న దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడే మన హృదయం భరతకి స్థిరంగా ఉంటుంది. ఆ మాటలు మళ్ళా జ్ఞాపకం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆయన దైవత్వాన్ని గుర్తించారు. ఆయన మానవుడు అని కాదు, కానీ మానవుల్లో ఉన్న దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడే, ఆ దేవుడు అని గుర్తించినప్పుడే, అది ఎవరైతే గుర్తించగలుగుతారో ఆయన సన్నిధిలో మనం అన్నీ నేర్చుకోగలుగుతాం. ఏమి నేర్చుకుంటే ఆయనలోకి వెళ్ళగలుగుతాం, ఏం కావాలి ఆయన సన్నిధిలో మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన నేర్పిస్తారు. ఆయన జ్ఞానంలో నేర్పిస్తారు. ఏంటికి మనకు కావాల్సింది అంటే ఆయన సన్నిధిలో సాగుకోవాలని, వినయం కావాలి, విజేత కావాలి, సాత్వికం కావాలి. ఇవన్నీ నేర్చుకున్న భక్తులను మనం చదువుతాము. ఎంతో మందిని మనం చూస్తున్నాం. మన పితరులని మన కోసం వాళ్ళు కన్నీరు కాస్తారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉండగలుగుతాం. మనం ఇక్కడ ఉండగలిగామంటే వాళ్ళ కన్నీరే. మన పితరులైతే మన తల్లిదండ్రులు కాదు, ఇంకా పితరులు ఉన్నారు, భక్తులు, వాళ్ళందరూ మన పితరులే. మోసే ఉన్నాడు, మోసే మన పితరుడే. మరి ఈ విధంగా వీళ్ళందరూ కూడా మరి ఉన్నారు కనుక ఇశ్రాయేలుతో ఒక సైన్య సమూహాన్ని ఏర్పాటు చేస్తే మరి పేరులు మారిపోయినారు. వినయం కలిగి, విధేయత కలిగి, సాత్వికం కలిగి ఆయన దగ్గర పెరుగులనే యాకోబుకి పేరు మారిపోయినారు. ఎందుకు మారిన పేరు? ఆయన ఇష్టపడ్డాడు దేవుణ్ణి, దేవుడు అని గుర్తించాడు. ఆయన గుర్తించాడు కనుక, ఆయన దైవత్వం గుర్తించాడు కనుక, ఆయన సన్నిధి బట్టి ఆయన బాగా పట్టుకుని పెరుగులాడేది కనుక ఆయనలో ఉన్న మరి చెడునంతటినీ కూడా, మోసం అంతా కూడా పైకి పోయి ఆయనకి పేరు ఇశ్రాయేలు అని పేరు కలిగింది. ఆ పేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు కలుగుతుంది. మరి పౌరు భక్తులు ఉన్నాడు, సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడైనా వినయం ఉందా ఆయన దగ్గర, విధేయత కలిగి ఉన్నాడా? ఆయన ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు? ఆ సౌలుగా ఉన్నప్పుడు ఆసక్తి ఏంటి? ఆయన మాట ఏంటి? ఆయన క్రైస్తవులని వెంటాడి ఆయన సంపాదన బాధ పెట్టాలి, వాళ్ళ హృదయాలు గాయపరచాలి, అలా కించపరచాలి, అలా అవమానపరచాలి, అలా తునికిరించాలి, అలా కొట్టి జైల్లో పడేయాలి. అది ఆయన మాట. అక్కడ సౌలు వస్తుంది. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉండదు. అయితే ఆయన ప్రవర్తన మానటానికి దేవుడు ఏం చేశాడు అనేది ఈయనకి అందంగా తెరవట్లేదు, ఈయన మనసు మార్చలేదు, ఈయనకి తగ్గింపు రావట్లేదు. ఈ మానవుని అందమైన ఎదట మనిషిని శత్రువుగా చేసుకుని, అది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని శత్రువులుగా తెలుసుకుని ఆ విధంగా శత్రుత్వం కలిగి నడుస్తున్నాడు కనుక ఆయన చూశాడు. దేవుడు కొంతకాలం చూసి ఆయన ఏం చేశాడంటే కొట్టాడు. లేక కొట్టేటప్పుడు లింగరాలు తీసేటప్పటికి ఆయన ఎక్కువైపోతుందని చూశాడు. ఆయనలో వ్యతిరేక పాపం ఎక్కువైపోతుందని చూశాడు. వ్యతిరేక పాపం అంటే ఆ గ్రామంలోనే కాకుండా పక్క గ్రామంలో కూడా ప్రకటిస్తుంటే ప్రకటిపోతుంది. అంత వ్యతిరేకం జరిగింది. ఆ గ్రామాల్లో వెళ్ళి ధనుష్టు అనే గ్రామానికి వెళ్ళకపోతే ఎదిరంతా దారిలో వచ్చింది. ఎందుకు పెట్టాడనేది ఈయనలో శత్రుత్వం ఎక్కువైపోతుంది. ఈయనకి సమయం వచ్చేస్తుంది. ఈయన ఏ విధంగా నేను వాడుకోవాలి. అయితే దేవుడు సన్నిధిలో మారిన వాళ్ళు ఎప్పుడైతే వినయం లేకున్నారో, వాళ్ళు ఎప్పుడైతే దేవుని గుర్తించగలిగారో, దేవుడు ఆత్మను పొందుకోగలిగారో, వాళ్ళే భక్తులు, వాళ్ళే దేవుడి శిష్యులు, వాళ్ళే దేవుని అమరించేవాళ్ళు, వాళ్ళే ప్రార్థనా పరులు. వాళ్ళ ప్రార్థన ద్వారానే మనం ఈరోజు ఉన్నాం అనేది గ్రహించాలి. వాళ్ళు ఏం గ్రహిస్తే
మనం ఇక్కడ ఉన్నాం. ఆయన దైవత్వాన్ని గ్రహించారు, దేవుని గ్రహించారు, దేవుని తెలుసుకున్నారు, ఆయన ఉన్న శక్తిని తెలుసుకున్నారు, ఆయన ఉన్న ఋషిని చూశారు. ఆ ఋషిని బట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు కనుక ఆయన పిల్లలు ఎప్పటికైనా అబ్రహాం ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన, యాకోబు ప్రార్థన అన్నీ కూడా రాయకూడదు. ప్రార్థనలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? ఈజిప్టు దేశానికి వెళ్ళిన ఇశ్రాయేలు మా బిడ్డలు, మా కుమారులు అందరినీ కూడా మరి తిరిగి కానా దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురామని కన్నీరు కాచారు. అందుకనే ఏర్పాట్లన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. ఏ స్కేల్ కన్నా మన 2వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా పాత్రగా చెప్తుంది. అక్కడ మనకు పాయింట్ దొరుకుతుంది. 2వ అధ్యాయం మొదలు కానిస్తుంది. ఏ స్కేల్ కన్నా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు. నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని. నేను వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నేను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన వృద్ధులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసిన నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. ఎవరిని? భక్తులు. ఆయన ఒక ప్రవక్తను. నరపుత్రుడా, నువ్వు సరిగ్గా నిలబడు అంటే కొన్ని రైతు ముంచోడు అనుకున్నారు. సరిగ్గా నిలబడమంటే ముంచోడు రైతు చెప్తున్నా. ఆ మాటలోనే ఉంది దానికి కారణం. అయితే సరిగ్గా నిలబడు అని అంటే ఆ స్వరం ఆయన కనపడినప్పుడు, ఆయన సరిగ్గా నిలబడతామంటే ఏంటంటే ఆయన స్వరం ఆయన కనపడినప్పుడు ఆయన ఆత్మ ఆయనలో వెళ్ళిపోయినప్పుడు ఆయన మొత్తం క్షమాపణ పెట్టుకుంటాడు. ఆయన సరిగ్గా నిలబడటము అంటే నీలో ఉన్న వంకర్లన్నీ తీసేసి మొత్తం నీ వంకర్లన్నీ సరి చేసుకో. నీ ఉన్న నీ ప్రవర్తన అంతా కూడా సరి చేసుకో. మరి సరి చేసుకుంటే నా స్వరం నీకు వినపడితే నీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో నువ్వు ఎక్కడికవ్వాలి? నా మీద తిరగబడుతున్నారయ్యా. ఎవరు అంటే ఇశ్రాయేలు నా మీద ఇంకా తిరగబడుతూనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తున్నాను. అది ఇక్కడ ఉన్నారు, పనికి మారిన వాళ్ళు ఉన్నారు, బెమ్మదన చెట్టులాగా ఉన్నారు, ముళ్ళ తుప్పలాగా ఉన్నారు, తేళ్లులాగా ఉన్నారు. అక్కడ ఉన్నారంటారు. ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? మనం తిరగబడుతున్నాం. మన హృదయం సరి చేసుకోకుండా, మన మనసు సరి చేసుకోకుండా, మన ఆలోచన మన ప్రవర్తన సరి చేసుకోకుండా తిరగబడుతూనే ఉన్నాం. అందుకని ఇందాక పౌలు భక్తుని చెప్పింది. మీకు చెప్పానంటే ఇప్పుడు తెలుస్తాం. పౌలు భక్తులు ఏ విధంగా తిరగబడుతున్నాడు? ఎక్కడగా తిరగబడేది మళ్ళీ పక్క ఓళ్ళల్లో గ్రామంలోకి వెళ్ళి రాసుకొస్తా సంచేస్తా తన పడేసి రాజుగా ఎన్ని పనులు చేసేటాడు? సౌలుగా ఉన్నాడు ఆయన దేవుడు సూచినప్పుడు దేవుడు ఆయన గుర్తించి ఆయన ముందుకి అన్నయ్యతో అనుకుని కొట్టినప్పుడు కింద పడిపోతే పళ్ళు పొగల కమ్మి పళ్ళు కనపడిపోయినప్పుడు అప్పుడు అంటున్నాడు దేవుడు, సౌలా అంటే ఎవరో ప్రభువా అంత వినయం మాట వచ్చినప్పుడు పళ్ళు కనపట్ల వినయం కలిగిన మాట ప్రభువా అంటున్నాడు. ఎవరు ప్రభువా అంటున్నాడు.
అదేనా నువ్వు ఇప్పుడు దాకా హింసించావు, తునికిరించావు, కొట్టావు, తిట్టావు, రాళ్ళ మీద తీర్చావు, జైల్లో కూడా పడేసావు. ఆ దేవుని నేనే అప్పుడు వినయం మనసు మారింది, హృదయం మారింది, స్వరం మారింది, ఆలోచన, ప్రవర్తన, సమర్థం మారింది. అక్కడ కూలిపోయి మారిపోయి అది ఎప్పుడు అది మారకానికోసమే దేవుని యొక్క వచ్చిందని. అది మారినప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అననీయ దగ్గరికి వెళ్ళు, పలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేపించుకో అని అంటాడు. అక్కడికి వెళ్ళడానికి ఎవరేమైతే అననీయ అయితే భయపడతాడు. భయపడకుండా ఆయన ధైర్యం వస్తారు. మరి అక్కడ దేవుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ధైర్యం వచ్చి అననీయ నీ దగ్గరికి సభలు వస్తున్నాడు, ఆయనకి ప్రార్థన చేసి అంటే సభలు వస్తున్నారంటే అమ్మో ప్రభా ఆయనే మనందరినీ మన ఆనందాన్ని కూడా చంపుతుంది, మన ఆనందాన్ని కొడుతుంది, గరికలు చేస్తుంది, మీటింగ్లు తెరబడుతుంది, ఆయనకు అంటున్నాడు. అననీయ నువ్వు నీ కొడుతుంది, నేను సాధారణంగా ఆయన్ని నేను ఓడిపోతాను, ఆయన ఓడిపోతున్నాను నేను ఆయన ప్రార్థన. ఆయన ఎప్పుడైతే వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మారుమనసు పడలేదు, భారతదేశం అభిషేకం ఉంది, పేరు మార్చారు. పౌలు అని మారినాక ఒక భక్తుడయ్యాడు, ఒక ప్రవక్తగా అయ్యాడు, ఒక దైవజనుడిగా అయ్యాడు. అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ఆయన కలిసి చేశాడో ధైర్యం కలిసుకోని ఆ ప్రాంతంలో ప్రకటించేవాడిగాడు. ఆ ప్రాంతాల్లోనే ప్రకటించేటట్టుగా దేవుడు చేశాడు ఆయన. ఇప్పుడు నరపుత్రుడా నువ్వు సరిగ్గా నిలబడు, సరిగ్గా నిలబడంటే పౌరులను కొట్టి సరిగ్గా నిలబెట్టాడు. సరిగ్గా నిలబడ్డాడు కనుక పౌరుగా పేరు పౌరుగా మారాడు కనుక ఆ మార్గం ఎక్కడా కూడా మరి అంటది చూడలేదు పౌరు. ఆయన ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా, ఓడ ప్రయాణాలు చేసినా, ఓడలో బద్దలైన సముద్రంలో 3 రోజులున్నా, అటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా వెనక తిరగకుండా ఆయన విశ్వాసమందు నిలకడ కలిగి ఉన్నాడు, పౌరుషం కలిగి ఉన్నాడు, పౌరు భక్తుడిగా ఉన్నాడు. నన్ను పోలికి నడవండి, నేను తీర్చిన పోలుతున్నాను. అటువంటి ధైర్యం మానవత్వం ధైర్యం, మానవులకు అటువంటి ధైర్యం కలిగిన మాట ఎవరికైనా వస్తుంది. మరి ఎవరినైనా మోస్తున్నాడు కదా, ఆయన మనం గుర్తించితేనే. ఆయన ఏది గుర్తించాడని ఆయన ఆ విధమైన రోషం కలిగి ఉన్నాడు, పౌరుషం కలిగి ఉన్నాడు. ఆయన ఆ విధంగా ఉన్నాడు అంటే ఆయనలో ఏం కనిపెట్టాడు? ఆయనలో దైవత్వం, ఈయనే దేవుడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మన దేవుడు అని గుర్తించాడు కనుక ఆ మాట మాట్లాడగలిగాడు. ఆయనలో నడిచాడు కనుక, ఆయన్ని రుచి చూచాడు కనుక, ఆ రుచిని బట్టి ముందుకు వెళ్తున్నాడు కనుక ఆ శ్రమలన్నింటినీ జయించగలిగాడు. ఆ శ్రమంలో నుంచి బాధలు, కష్టాలు అన్నీ కూడా మన కుటుంబాల గురించే ఇవన్నీ ఉండేది. మన కుటుంబాలంటే వెనక నుంచి కుటుంబాలు, ఆ కుటుంబాల్లో నుంచి ఇవన్నీ వచ్చాయి. ఈ కుటుంబాల్లో నుంచి మనం ఏ విధంగా ఉంటాం, మనకు పడకుండా కలిగిన తర్వాత కూడా మన మీదకి వచ్చినప్పుడు దేవుడిని ఎప్పుడైతేనో ఏ విధంగా ఎందుకు వచ్చినాయి అంటే పౌరులకు ఈ శ్రమలు, ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? జైల్లో పడేశారు, ప్రకటిస్తుంటే సంఖ్యలు వేశారు, కాళ్ళకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు వేశారు. వేసినప్పటికీ కూడా కాళ్ళ వైపు, చేతుల వైపు అయింది ఉన్నాం. ఎందుకంటే చేతులకి పుళ్ళు పెట్టి, కాళ్ళకి పుళ్ళు పెట్టి, ఇవన్నీ కూడా వీటి వైపు చూడలేదు. కానీ నా